హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు మిస్టర్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, సాధారణంగా మూవీస్కి రివ్యూ ఇవ్వడం కామన్ థింగ్. రివ్యూకి రివ్యూ ఇస్తున్నాం అనమాట, వెరైటీ కాబట్టి. సో రివ్యూకి రివ్యూ ఎందుకంటే ఇవ్వాలి, ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఇది అని నాకు అనిపించింది. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు కూడా అదే అనిపిస్తుంది. స్ట్రైట్ టు ద పాయింట్కి వచ్చేస్తా గైస్. రీసెంట్గా బార్బెల్ బిర్యానీ అనే పర్సన్ ఉన్నాడు కదా, ఈయన వార్ 2కి ఒక రివ్యూ అయితే ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, నేను అందులో మూడు పాయింట్లు పట్టుకుంటా, ఎక్కువ మాట్లాడినా మూడు పాయింట్లు తేల్చేస్తా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఎన్టీఆర్ అన్న ఇంట్రడక్షన్ బాగాలేదంట. విత్ సైతాన్ బీజిఎంతో ఎన్టీఆర్ అన్న ఇంట్రడక్షన్ బాగాలేదు. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, ట్రైన్ విఎఫ్ఎక్స్ సీక్వెన్సెస్ కానివ్వండి, బోట్ సీక్వెన్సెస్ కానివ్వండి, ఫ్లైట్ మీద విఎఫ్ఎక్స్ సీక్వెన్సెస్ కానివ్వండి, ఇది బాగాలేదు. ఇది సెకండ్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. మూడో పాయింట్ వచ్చేసి, ఎన్టీఆర్ అన్న లుక్స్ బాగాలేదు, స్టోన్ ఫేస్లో ఉంది, లుక్స్ బాగాలేదు, అసలు మనోడికి నచ్చలా. ఓకే, ఈ 3 పాయింట్లు మనోడి రివ్యూ. ఫస్ట్ ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ చూస్తే మీరు ఈ 3 పాయింట్ల గురించి కొంచెం ఒక బుక్లెట్ పట్టుకొని, బుక్ లేదు సో ఉండుంటే పట్టుకుందును, బుక్ లేదు, ఓకే, ఆ బుక్లో పట్టుకొని ఏదో పెద్ద డీటెయిల్ పారాగ్రాఫ్ రాసినట్టు ఉంటుంది అనమాట ఇంత బుక్లెట్. ఈ 3 పాయింట్ల గురించి నేను ఇప్పుడు డిఫెండ్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎన్టీఆర్ అన్న ఇంట్రడక్షన్ బాగుంది. ఎప్పుడైతే థియేటర్లోకి ఎంటర్ అయినా, మూవీ స్టార్ట్ అయిన తర్వాత లిటరల్గా హృతిక్ రోషన్ గారి ఎంట్రీ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ అన్న ఎంట్రీ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నా. అప్పుడు ఎన్టీఆర్ అన్న ఇట్లా డ్రోన్ పట్టుకొని వస్తాడు కదా, 6 ప్యాక్తో ఫ్లైట్ డ్రోను. సో దాని మీద వచ్చి ఆయన ల్యాండ్ అయ్యి డ్రెస్ వేసుకొని బీజిఎం పెట్టుకొని నేను నిజంగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యా. అసలు గత 7-8 సంవత్సరాలకి నేను ఎన్టీఆర్ అన్న అంత యాక్టివ్గా ఎప్పుడు చూడలే. టెంపర్ తర్వాత మళ్ళీ నేను వార్ 2లోనే చూసా. నాకు నచ్చింది ఆ ఇంట్రడక్షన్, నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యా. నాకు టికెట్ పైసలు అక్కడికే వర్త్ అనిపించింది. సరే, యాజ్ అ కామెడియన్గా నాకు నచ్చింది. మీలో చాలామంది, ఇప్పుడు ఈ వీడియో చూసే చాలామంది కామన్ ఆడియన్స్కి ఆ ఇంట్రడక్షన్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే మన ఒపీనియన్, మనకు నచ్చిన ఒపీనియన్ ఉంటుంది కదా, మన ఒపీనియన్ మనకు నచ్చినప్పుడు యాజ్ ఎ రివ్యూయర్గా ఆయన రాంగ్ అయినట్టు అర్థమైంది కదా మీకు. సో సెకండ్ పాయింట్ ఏంటి, విఎఫ్ఎక్స్ సీక్వెన్సెస్ బాగాలేదు అన్నట్టు. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, హాలీవుడ్లో విఎఫ్ఎక్స్ సీక్వెన్సెస్ ఉంటాయి కదా, హాలీవుడ్లో బాగా క్రూయల్గా ఉంటాయి అనమాట. అవి ఎలా ఉంటాయంటే రియలిస్టిక్గా తీసినట్టే ఉంటాయి అనమాట. ఎందుకంటే బడ్జెట్ ఎంత ఉంటుంది అక్కడ, 3,000 కోట్లు, 4,000 కోట్లు, 10,000 కోట్లు కూడా పెడతారు. అక్కడ బడ్జెట్ అది. మన వాళ్ళు ఎంత పెడతారు, తిప్పి కొడితే టోటల్ మూవీకి అయ్యే బడ్జెట్ 300 కోట్లు, 400 కోట్లు పెడతారు కదా, లేదా తక్కువ పెట్టచ్చు, ఎక్కువ పెట్టచ్చు. ఇప్పుడు నీకు ఎలా ఉంటుందంటే, నువ్వు డైరెక్ట్గా హాలీవుడ్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఎప్పటికీ అందుకోలేవు, కష్టం. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే, నీకు రియలిస్టిక్గా నిజంగా కావాలంటే ఫ్లైట్లో సీక్వెన్సెస్ అయ్యేటప్పుడు ఫ్లైట్లో దూకి సావాలా, ట్రైన్ మీద సీక్వెన్సెస్ అయ్యేటప్పుడు ట్రైన్ మీద దూకి సావాలా. ఒక సినిమా చూస్తున్నంత సేపు సినిమా ఎంజాయ్ చేస్తున్నావు లేదో చూసుకోవాలి, కానీ సినిమాలో ఫ్లాస్ ఎలా ఉన్నాయి, సినిమాలో నెగిటివ్స్ ఎలా, ఇవన్నీ ఎందుకు నాకు, ఇవన్నీ మనకి ఎందుకు అసలు ఎత్తుకుతాం. ఇప్పుడు ట్రైన్ ఉంది, ట్రైను సడన్గా నేల మీద వెళ్తూ గాలిలోకి వెళ్ళిపోయింది అనుకో, అరే చిన్నపిల్లడు కూడా అర్థమైపోద్ది అంత గాలి వెళ్ళాల్సిన అవసరం ఏముందని. ఇప్పుడు దానికి రెక్కలు ఇచ్చారనుకో వెళ్ళొచ్చు, అది కూడా తప్పలేదు కదా. నాకు అర్థం కానిది ఏంటంటే, చిన్నప్పుడు మనం మూవీస్ చూసేవాళ్ళం కదా, అది ఫ్లాప్ హిట్ మనకు తెలీదు. థియేటర్కి వెళ్తాం, సినిమా చూస్తాం, మనకు నచ్చుతుంది, బయటకు వచ్చిన తర్వాత సాటిస్ఫై అయిపోయి ఉంటాం కదా. కానీ కొద్ది రోజులు పోయాక, మనం ఇప్పుడు పెద్ద అయ్యాక ఆ మూవీ గురించి వింటే అది ఫ్లాప్ అని తెలుస్తుంది. నిజంగా అలా చాలా మూవీస్ విన్నాను నేను. అంటే ఎలా ఫ్లాప్ అవుతున్నాయి అంటే, రివ్యూస్ వల్ల కావచ్చు, మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్కి నచ్చకపోవచ్చు, కొన్ని రీజన్స్. బట్ మెయిన్ రీజన్ వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే గైస్, 100 తులసి మొక్కలుండి అందులో మధ్యలో ఒక్క గంజాయి మొక్కున్న ఈ 100 తులసి మొక్కలు పాడైపోతాయి. మూడో పాయింట్ మనోడు చెప్పింది ఏంటి, ఎన్టీఆర్ అన్న లుక్స్ బాగాలేదన్నాడు. టెంపర్ తర్వాత, నాన్నకి ప్రేమతో తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్ వార్ 2. కింద కామెంట్స్లో చెప్పండి అగ్రీయే కాదని. నాకైతే బెస్ట్ లుక్ అనిపించింది. ఈయన స్టోన్ ఫేస్ అన్నాడంటే రాయిలా ఉందంట, రాడ్ లాగా. అసలు టీజర్లో ట్రైలర్లో మనకి స్టోన్ ఫేస్లో చూపించారు, కొంచెం ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా. థియేటర్కి వెళ్తే
జైలు అవకుశ టైంలో మనకి జై క్యారెక్టర్లో ఎన్ని వేరియేషన్స్ అయితే కనబడతాయో లిటరల్గా వార్ 2లో రఘు క్యారెక్టర్లో మనకు అన్ని వేరియేషన్స్ కనపడతాయి. అవునా కాదు? అసలు ఈవిల్ స్మైల్ కానివ్వండి, ఆ ఎమోషన్ కానివ్వండి, ఆ ఏడ్చే బాధ, ప్రతిదీ ఆయన నవరసాలు మనకు కనబడతాయి. మరి మనోడికి ఎందుకు కనబడలేదో నాకు అర్థం కాల. ఇప్పుడు ఒక మూవీకి వెళ్తున్నామంటే మీరు ఎవరైతే ఇప్పుడు రివ్యూస్ ఇస్తున్నారో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మూవీకి వెళ్ళేటప్పుడు మూవీలో నెగిటివ్స్ ఎన్ని ఉన్నాయి, మూవీలో ఫ్లాస్ ఎన్ని ఉన్నాయి, దీన్ని నెగిటివ్గా రివ్యూ ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు తప్పితే ఆ మూవీని ఎంజాయ్ చేయట్లేదు, సినిమాని కిల్ చేసేస్తున్నారు. నేను వార్ 2 మీద 0 ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వెళ్ళాను. నేను ఏదైతే పైసలు పెట్టి నా టికెట్ కొనుక్కొని మూవీకి వెళ్ళానో బయటకు వచ్చిన తర్వాత ఐఎమ్ సాటిస్ఫైడ్. ఉంటాయి ప్రతి సినిమాలో చిన్న చిన్న ఫ్లాస్ ఉంటాయి. నీకు ఫ్లాస్ కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా? అది 10% ఫ్లాస్ ఉన్నాయి, 90% మూవీ బాగుంది, సినిమా హిట్, నీకు నచ్చుతుంది. ఇది 90% ఫ్లాస్ ఉన్నాయి, 10% మూవీ బాగుంది అనుకుందాం, సినిమా ఫ్లాప్. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు నడుస్తూ గాలికి ఎగిరిపోయాడు అనుకో, ప్రతి ఒడికి అర్థమైపోద్ది ఏంట్రా ఇటు గాలి ఎగిరిపోతున్నాడు, అసలు ఏంటి రెక్కలు లేవు, హెలికాప్టర్ లేదు, బ్యాంబూ కాప్టర్ లేదు, వెనకాతల ఏమి లేవు, ఎలా ఎగిరిపోతున్నాడు తెలిసిపోద్ది, చిన్నపిల్లడు కూడా తెలిసిపోద్ది. అలాంటిది ఫైట్ మీద ఫైట్ అవుతుందంటే వాళ్ళకి అది నచ్చింది. హీరోకి చెప్పారు, స్టంట్ మాస్టర్ చెప్పాడు, ఓకే అయింది, తీసుకొచ్చారు, మనకు కొత్తగా ఉంటుందని, అంతే. స్పై యూనివర్స్లో నువ్వేమన్నా రెక్కలు తొడుక్కొని గాల్లో ఎగిరే కాదు కదా, అంతే ఉంటుంది అది. నేను కూలీ మూవీ కూడా చూశాను ఫ్రెండ్స్. కూలీ మూవీ కూడా నాకు సాటిస్ఫై అనిపించింది. కూలీ మూవీ గురించి, వార్ 2 గురించి దెబ్బ మీద నెగిటివ్ రివ్యూస్ అయితే ఇచ్చారు అందరూ. మనోడు బార్బిల్ కానీ, రగడి కానీ, బూలచక్క కానీ, మూవీ మ్యాటర్స్ కానీ, ఎవరికాడ ఏంటంటే ఒక సినిమా వచ్చిందంటే సినిమా చూడడం కంటే సినిమాలో నెగిటివ్స్ వెతకడంలోనే బిజీ అయిపోయారు వీళ్ళు. నాకు అర్థమైంది అయితే అది. వీళ్ళ పర్సనల్ ఒపీనియన్ ఏదైతే ఉందో వీళ్ళని సాటిస్ఫై చేయాలంటే ఇంకా పైనుంచి దిగి రావాలి ఇంకా. అది అంటే మౌలి లాంటి పర్సన్ తీస్తే వీళ్ళకి అంటే అన్ని ఎలిమెంట్స్ అన్నీ కలిపేసి అన్నీ ఎవడు తీయగలుగుతాడు? విజయవాడలో సాంబార్ ఒకలా ఉంటుంది, అనకాపల్లిలో సాంబార్ ఒకలా ఉంటుంది, వైజాగ్లో సాంబార్ ఒకలా ఉంటుంది, హైదరాబాద్లో బిర్యానీ ఒకలా ఉంటుంది, బెంగళూరులో బిర్యానీ ఒకలా ఉంటుంది, వైజాగ్లో బిర్యానీ ఒకలా ఉంటుంది. నీకు వైజాగ్ బిర్యానీ కావాలంటే వైజాగ్ బిర్యానీ తిను. హాలీవుడ్ మూవీస్ కావాలంటే హాలీవుడ్ మూవీసే చూసుకోవాలా. హాలీవుడ్ తగ్గట్టు టాలీవుడ్ మూవీస్ నువ్వు వెతుకుదామంటే కుదరదు, పని అవ్వదు. అది గైస్, నాకెందుకు ఈ మధ్య రివ్యూస్ పాజిటివ్ రివ్యూ ఇస్తే మేబీ వాళ్ళకి అంత రీచ్ రాదేమో, అందుకే నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారేమో అని నా అభిప్రాయం. మీరు నేను రీచ్ కోసం ఈ వీడియో చేశారు అనుకోవచ్చు. మీరు నా ఛానల్ చెక్ చేసుకుంటే నేను ఎప్పుడో అమ్మవాసుకున్నానుకో వీడియో పెడతా. నాకు రీచ్తో పెద్ద పనిలా, స్ట్రైట్ ఫార్వర్డ్గా నా మైండ్లో ఏదో అది మాట్లాడేస్తా అంతే. నాకు సాటిస్ఫై అనిపించిన మూవీ యాజ్ ఎ కామన్ ఆడియన్స్గా 100కి 90 మందికి చూసిన ప్రతి ఒక్కరికి సాటిస్ఫై ఉంటుంది. ఇప్పుడు ఆ రివ్యూ ఏదైతే ఉందో వార్ 2 రివ్యూ 6 లక్షల పైగా రివ్యూ చూశారు. అది 6 లక్షలు ఇంటూ 2 12 లక్షల మంది. 2 ఎందుకన్నానంటే ఇప్పుడు చూసిన ప్రతి ఆడియన్స్ వాడి ఫ్రెండ్కో, వాడి రిలేటివ్స్కో, వాడి ఫ్యామిలీస్కో చెప్తాడు, మామ మూవీ ఎలా ఉందిరా, బాగాలేదురా. వీడు మూవీ చూడలేదు, యాక్చువల్గా రివ్యూ చూసి ఫిక్స్ అయిపోయాడు, బాగాలేదురా, డొల్ల, ఏం లేదు, రొటీన్ రొట్ట. నీకు ఎలా తెలుసుంటే రివ్యూ చూసాను మామ, రివ్యూ అంటే వాడు సినిమా చూసే ఎక్స్పీరియన్స్ కూడా నీ వల్ల పోయింది, కిల్డ్. ఒక రివ్యూ చేసే పని. దీనికి ఒక సొల్యూషన్ ఉందా అంటే ఉంది. ఏంట్రా అంటే మెయిన్ పాయింట్ వచ్చేసి మనీ. టికెట్ రేటు తగ్గిస్తే ఆడియన్స్ థియేటర్కి వస్తారు, వాళ్ళే డిసైడ్ అవుతారు మూవీ హిట్టా ఫ్లాపా అని. ఇంతకుముందు ఫ్లాప్ అయిన సినిమాలు కూడా 50 రోజులు 100 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి. ఎందుకు? సింపుల్గా వాళ్ళ బడ్జెట్లో టికెట్ రేటు. ఫ్యామిలీతో సినిమా చూసేవాడు, సింగిల్గా సినిమా చూసేవాడు, ఎప్పుడైనా ఫ్రెండ్తో వెళ్ళాలంటే వెళ్ళేవాడు, కుదిరేది అలాగా. ఇప్పుడు ఏమవుతుందంటే డే 1 మీద ఆశపడి లేదా 2-3 డేస్లోనే పెట్టిన బడ్జెట్ అంతా తీసేయాలనే కుతూహలం ఏదైతే ఉందో ఆడియన్స్ని థియేటర్కి రానవట్లా. సో ఇది మెయిన్ ఇష్యూ. ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీనివల్ల రివ్యూవర్స్ పుట్టుకొచ్చారు. ఆ రివ్యూవర్స్ని ఆడియన్స్ సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఎలాగో నెగిటివ్ మూవీయే కదా, ఎలాగో బాగాలేదు కదా, ఇంక ఇల్లుకి చూడటం ఎందుకు, దానితో రేట్లు కూడా ఎక్కువే కదా అనే పాయింట్. నేను వార్ 2కి టికెట్ ప్రైజెస్ పెంచారు
అని కాదు, బేసిక్ ప్రైజే మనకి 150 ప్లస్ ఉంటుంది. సో 150 ప్లస్ వార్ 2 గురించే కాదు, కూలీ గురించే కాదు, అసలు యాక్చువల్గా జియో పాస్ అయింది వార్ 2కి కూలీకి టికెట్స్ రేట్ హైక్ చేయమని. బట్ వాళ్ళు చేయలే, ఎందుకంటే ఆడియన్స్ నుంచి వచ్చిన నెగిటివ్ వల్ల. సో ఇప్పుడంటే జియో వరకు ఆగింది, కానీ అసలు జియో వరకు వెళ్ళకముందే టికెట్ రేట్లు ఎక్కువ. సో అది కొంచెం రెక్టిఫై చేసుకొని బడ్జెట్లోనే టికెట్ రేట్ ఉంటే రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు. ప్రతి కామన్ మ్యాన్ థియేటర్కి వస్తాడు, ప్రతి ఆడియన్స్ థియేటర్కి వస్తాడు. అప్పుడు మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది, బాగుంది బాగుంది బాగుంది, బాగాలేదు. అది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చేసి వార్ 2 కలెక్షన్స్ ఎన్ని, అసలు బ్రేక్ ఏమైనా అయిందా, హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా, అసలు వైఆర్ఎఫ్ ఓన్ రిలీజ్ చేసిందా. చాలామంది చాలా ఫిగర్లు వేసేసి ఏదో అది ఫ్లాప్ అయిపోయింది, 100 crores లాస్ అయిపోయింది, 200 crores లాస్ అయిపోయింది అని చెప్తున్నారు. దానికి ఒక మ్యాటర్ ఉంది, దాని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తా. ఇది పార్ట్ 1 గైస్. పార్ట్ 2లో వేరే రివ్యూస్ గురించి అయితే మాట్లాడతాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.